హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు చెల్లించని మొక్కు. ఈ కథను రచించిన వారు ఎన్ అరుణా శ్రీనివాస్ గారు. లక్ష్మీపురంలో ఉపేంద్రుడు అనే పేదవాడు ఉండేవాడు. అతనికి భార్య పిల్లలు లేరు. ఒంటరివాడు. ఏ రోజుకా రోజు కూలీ పని చేసుకుని ఆ వేళ సంపాదించిన డబ్బు పెట్టి తిండి తినేవాడు. ఇలా ఉండగా ఒకనాడు వాడికి అంతులేని జబ్బు చేసింది. వైద్యుడి దగ్గరికి వెళ్ళటానికి గాని అతడిచ్చే మందు కొనుక్కోవటానికి గాని ఉపేంద్రుడికి శక్తి లేదు. అందుకని అతడు దుర్గామాతను తలుచుకొని, అమ్మా, ఈ జబ్బు గాని నీ శక్తి వల్ల, నీ దయ వల్ల నయమైందంటే నీకు మంచి బలిసిన దున్నను బలిగా ఇచ్చుకుంటాను అని మొక్కుకున్నాడు. అలా మొక్కుకున్న తర్వాత నెమ్మదిగా జబ్బు నయమైంది ఉపేంద్రుడికి. కానీ అతడు మొక్కు మాటే మర్చిపోయాడు. అడిగితే గాని ఇవ్వడనుకొని దుర్గాదేవి ఉపేంద్రుడికి కనపడి మొక్కు చెల్లించమని అడిగింది. దానికి వాడు గతుక్కుమని, అమ్మా, కటిక దరిద్రుండి కదమ్మా, దున్నను కొనగల తాహుతి నాకు లేదని నీకు తెలుసు కదా, నీకు మంచి కుందేలును బలి ఇస్తాను, దున్నను బలి ఇవ్వలేను అని అన్నాడు. ఉపేంద్రుడిలా చెప్పిన తర్వాత చాలా రోజులు ఎదురు చూసింది దుర్గాదేవి. ఒక మాట జ్ఞాపకం చేద్దామనుకుని ఉపేంద్రుడికి కనపడి, దున్నను ఇవ్వలేనన్నావు, బాగానే ఉంది, కుందేలును బలి ఇవ్వటానికి ఇంకా ఆలస్యం దేనికి అని అడిగింది. ఉపేంద్రుడికి దుర్గామాతను చూడగానే తన మొక్కు సంగతి గుర్తుకు వచ్చింది. వెంటనే, తల్లి, రోజూ కుందేలు కోసము నేను చూస్తూనే ఉన్నాను, కానీ దానంత వేగంగా పరిగెత్తి దాన్ని పట్టుకోలేకపోతున్నాను. కుందేలు కన్నా పావురాయి మాంసం రుచిగా ఉంటుంది, అందుచేత పావురాయి నీకు బలి ఇస్తాను అని అన్నాడు. సరే అన్నది దుర్గాదేవి. ఉపేంద్రుడు పావురాయిని పట్టుకొని దాన్ని బలి ఇచ్చే ప్రయత్నాలేవీ చేయలేదు. ఒకవేళ దుర్గాదేవి అడిగితే దానికి సమాధానం సిద్ధంగా ఉంచుకున్నాడు. మామూలుగా కూలి చేసుకుంటూ రోజులు గడిపేస్తున్నాడు. దుర్గాదేవి మళ్ళా కనపడి తన బలి సంగతి అడిగింది. దానికి ఉపేంద్రుడు తడబడకుండా, పావురం ఆకాశంలో ఎగురుతుందని నీకు తెలుసు కదమ్మా, దాన్నెప్పుడు పట్టుకుందామన్నా రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోతుంది, ఏం చెయ్యను, పోనీ తూనీగును బలివ్వనా అని అడిగాడు. దుర్గాదేవి ఏదో ఒకటని సంతృప్తిపడి సరేనన్నది. నెల రోజులు దాటింది. ఉపేంద్రుడు ఈసారి కూడా మొక్కు మాట మరిచిపోయాడు. దుర్గాదేవి ఈసారి ఆలస్యం భరించలేక ఉపేంద్రుడికి కనపడి, ఏమయ్యా, దున్నను బలిస్తా అన్నావు, కాదు కుందేలుని ఇస్తానన్నావు, అది ఇవ్వలేదు, పావురాన్ని ఇస్తానంటే సరేనన్నాను, అదీ కాదు, పోనీ తూనీగనిస్తానన్నావు, ఇంకా ఎన్నాళ్ళని వేచి చూడమంటావు, నాకు ఆకలిగా ఉంది, వెంటనే బలివ్వు అన్నది. ఉపేంద్రుడు 2 చేతులు జోడించి ఆవిడికి నమస్కారం చేస్తూ, తల్లి, జగన్మాతవి, ఈ విశాల ప్రపంచంలో నీకు కావలసిన ఆహారము నువ్వు తలుచుకుంటే వస్తుంది కదా, మానవ మాతృడునైనా నన్ను అడగటము, అందులో నేనిచ్చే తూనీగా ఆహారం నీకు సరిపోతుందా ఏమన్నానా అనేసి వెళ్ళిపోయాడు. దుర్గాదేవి నిర్ఘాంతపోయింది. మరొక కథ పేరు గండం తప్పిన అజితుడు. ఈ కథను రచించిన వారు ఏసీ సర్కార్ గారు. నీవు కాళీమాత ముద్దుబిడ్డవైనా రఘుతోనే యుద్ధం చేస్తావుగా అంటూ బందిపోటు రఘు కత్తి అడ్డంగా తిప్పి అజితుడు అనే గ్రామీణ యువకుడి వీపు మీద కొడుతూ ఇకిలించాడు. చేతులు కాళ్ళు అడవి తీగలతో కట్టి ఉన్న అజితుడు ఏమీ జవాబు చెప్పక మౌనంగా ఉండిపోయాడు. ఈ పొగరుమూతివాడి తల ఒక్క కత్తివేటితో తెగవేయమంటావా అన్నా అని రఘు అనుచరుడు ఒకడు ఉత్సాహంతో కేకపెట్టాడు. వద్దు వద్దు, పొరపాటును కూడా అలాంటి పని చేయకు. వచ్చే అమావాస్య శనివారము పర్వదినాన ఇతన్ని తనకు బలియ్యగలందులకు కాళీమాతే పంపింది. ఇతడు బ్రాహ్మణుడు కూడాను, యజ్ఞోపవీతం ఉన్నది. ఇటువంటి వాణ్ణి బలి ఇస్తే కాళీమాత ఎంతో సంతోషిస్తుంది అని పేరు మోసిన బందిపోటు రఘు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అజితుణ్ణి ఒక కుటీరంలో బంధించి విచ్చుకత్తుల వాళ్ళు కాపలా ఉన్నారు. గ్రామీణ యువకుడైన అజితుడు మరికొందరు యాత్రికులతో పూరీకు బయలుదేరాడు. ఆ రోజుల్లో రైళ్లు లేని కారణం చేత యాత్రికులు జట్లుగా యాత్రలు చేసేవారు. దారులు చాలా ప్రమాదకరంగా ఉండేవి. అరణ్యాల గుండా ప్రయాణించవలసి వచ్చేది. అక్కడ క్రూరమృగాలు ఉండేవి. ఒక్క పైసా కోసము మనిషి ప్రాణాలు నిలువునా తీసే క్రూరులైన దొంగలు ఉండేవారు. అజితుడు ఉన్న యాత్రికుల ముఠ చాలా దూరం క్షేమంగానే ప్రయాణం సాగించింది. కానీ వాళ్ళు పూరీకి ఇంకా 3 రోజులలో చేరతారనగా
అపరాహ్నం వేళ పేరు మోసిన గజదొంగ రఘు అతని అనుచరులు అరణ్య మార్గంలో యాత్రికులపైన పడ్డారు. అజితుడు కర్రసాములో గట్టివాడు. అతను తన కర్రతో దొంగల్ని ఎదిరించి నిలబడ్డాడు. అతను కర్ర తిప్పుతూ కత్తులు బల్లాలు గల 6 దొంగలను ఆటకాయించాడు. అతను దొంగలను అడ్డుకోవటంతో అతని వెంట ఉన్న యాత్రికులందరూ తప్పించుకుని పోయి అపాయం లేని చోట్ల చేరుకున్నారు. ఒంటరిగా 1 గంటకు పైగా పోరాడిన మీదట అజితుడు క్రమంగా నీరసించి పడిపోయి దొంగలకు చిక్కిపోయాడు. వాళ్ళు అతన్ని పట్టుకుని తమ నాయకుడైన రఘు వద్దకు తీసుకొని పోయారు. తన గతి ఏమి కానున్నది మొదట అజితుడికి అంతుపట్టలేదు. కానీ రఘు అన్న మాటలతో అతనికి తన చావు రూఢి అని తెలిసిపోయింది. తనను దొంగలు కాళీకి బలి ఇస్తారు. కాళీ దొంగల దేవత అయినా తన అనుచరులు తప్పించుకుపోగలిగారు కదా అని అతను సంతోషించాడు. అతను నిద్రపోదామనుకున్నా నిద్ర పట్టలేదు. ఆరాటంతో అతను అర్ధరాత్రి వేళ మేలుకొని తప్పించుకుపోయే మార్గం ఉందేమోనని చూశాడు. కుటీరంలో ఒక కిటికీ ఉన్నది. దానికి ఇనప కమ్ములు ఉన్నాయి. ఆ కమ్ములను కదిలించలేకపోయాడు. కిటికీలో నుంచి చూస్తే గుడ్డి వెన్నెలలో కుటీరము 4 మూలలా 4 మనుషులు కాపలా కాస్తున్నారు. తాను చావు తప్పించుకునే మార్గం లేదనుకున్నాడు. తెల్లవారింది. అజితుడిలో కొత్త ఆశ తలెత్తింది. కిటికీ గుండా చూస్తే పక్షులు కలకలం చేస్తున్నాయి. కిటికీని ఆనుకొని దొంగల పూలతోట ఉన్నది. అందులో రక్తవర్ణం గల జపా పుష్పాలు కనిపించాయి. ఎడమ పక్కగా ఒక నిమ్మ చెట్టు ఉన్నది. దాని నిండా పండిన నిమ్మకాయలున్నాయి. దాని కొమ్మ ఒకటి కిటికీకి రాచుకుంటున్నది. తన యుక్తి పారితే ప్రాణాలతో బయటపడవచ్చునని అజితుడు అనుకున్నాడు. అతనికి స్వల్పంగా ఇంద్రజాలం తెలిసి ఉండటంతో ఉత్సాహం వచ్చింది. అజితుడి మేనమామకి ఇంద్రజాలం బాగా తెలుసును. ఆయన మూలికలతోనూ రసాయనాలతోనూ చాలా అద్భుతాలు చేసేవాడు. ఆయనతో చాలా కాలంగా సాంగత్యం ఉండటం చేత అజితుడికి కొన్ని విద్యలు పట్టుబడ్డాయి. అజితుడు నిస్పృహను దూరంగా తరిమేశాడు. బతకాలన్న ప్రేరణ అతనిలో బలంగా కలిగింది. అందుకుగాను అతను పథకం వేసుకున్నాడు. శనివారం దగ్గర పడుతున్నది. దొంగలు తమ దేవతను అర్చించే సన్నాహాలు చేసుకుంటున్నారు. శనివారం ఉదయము రఘు అజితుడిని చూడటానికి వచ్చాడు. అబ్బాయి, నీ ధైర్యం మెచ్చుకోదగింది. నీ కర్రసాము అమోఘం. అందులో నీకెవరూ సాటిరారు. బతుకుంటే నువ్వు మాకెంతో ఉపయోగపడేవాడివి. కానీ నువ్వు చావక తప్పదు. అది మా కాళీమాత ఆజ్ఞ. ఆమెకు నీ రక్తం కావాలట. నిన్ను పంగకర్ర బోనులో పెట్టి ఈ రాత్రికి కాళీమాత ముందు నీ తల నరికేస్తాము. కాళీమాతే బలి కోసము నిన్ను మీ గ్రామం నుంచి ఈ అరణ్యానికి రప్పించింది. నువ్వు చావాలన్నది ఆమె నిర్ణయము అన్నాడు రఘు. అజితుడు ఉద్రేకంగా, అది అబద్ధం. రఘు, నీకు తెలియదేమో, నేను గొప్ప కాళీమాత భక్తుణ్ణి. ఆమె నన్ను ఇక్కడికి రప్పించింది చావటానికి కాదు, నీలో ఉన్న క్రూర పశువును నిర్మూలించడానికి. ఆ పశువే నిన్నింత క్రూరంగానూ దొంగగానూ చేసింది. నా కళలోకి చూడు ఏం కనపడుతుందో అన్నాడు. రఘు హహహ అంటూ నవ్వి, నువ్వు మహాపేలుతున్నావు. ఈ క్షణమే నీ నాలుక నరికేసి ఉందెను. కానీ అప్పుడు నువ్వు వికలాంగుడివై అమ్మవారి బలికి పనికిరావు అన్నాడు. రఘు, నేను చేసేది పేలాపన కాదు. నువ్వు జాగ్రత్త పడటానికి ఇంకా వ్యవధి ఉన్నది. ఈ క్రూరత్వం విడిచిపెట్టు. ఇతరులని దోచుకోకు. పాప మార్గం వదిలేయి. మళ్ళీ చెబుతున్నాను, కాళీమాత కలలో కనిపించి నేను ఆమె భక్తుణ్ణి గనక నిన్ను బాగు చేయమని చెప్పింది. నిన్ను గురించి, నువ్వు చేసే దారుణమైన బలులను గురించి ఆమె ఎంతమాత్రమూ తృప్తి పడటం లేదు అన్నాడు అజితుడు. నువ్వు కాళీమాత భక్తుడివని రుజువు చేస్తావా అని రఘు అడిగాడు. తప్పక చేస్తాను అన్నాడు అజితుడు. ఎలా అని రఘు అడిగాడు. ఏదైనా సామాన్య వస్తువు కావాలి అంటూ అజితుడు కుటీరమంతా కలిగి తిరిగి ఒక మూల నలిపి పడేసి ఉన్న ఒక తెల్ల కాగితం ఏరాడు. అతను ఆ కాగితాన్ని 2గా చించి ఒకటి తాను ఉంచుకొని రెండవది రఘుకిచ్చి, చూడు రఘు, నన్ను మీ దేవాలయానికి తీసుకొని పో. అదే సరైన చోటు అన్నాడు. అజితుడు చేతులని తీగలతో మళ్లీ బంధించి అతన్ని కాళీ ఆలయానికి తీసుకొని పోయారు. అతని వెంట ఆయుధాలు గల బందిపోటు దొంగలు కాపలా వచ్చారు. అజితుడు మహాకాళి ముందు సాష్టాంగపడి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత అతను, రఘు,
దేవి పాదాల దగ్గర ఉన్న జపా పుష్పం ఒకటి తీసి దాన్ని 2 భాగాలు చేసి, ఒక భాగం నువ్వు ఉంచుకొని రెండవది నాకివ్వు. నేను నీకిచ్చిన కాగితం ముక్క క్రింద పరిచి దాన్ని పువ్వుతో రుద్దు. నేను నిజంగా మహాకాళి భక్తుణ్ణి అయితే నా కాగితం మీద ఎర్రని మరకలు, నీ కాగితం మీద నీలం మరకలు వస్తాయి. జై మహాకాళి, ఇక ఉపక్రమించుదాము అన్నాడు. సరిగ్గా అజితుడు అన్నట్లే అతని కాగితం మీద ఎర్ర మరకలు, రఘు కాగితం మీద నీలం మరకలు కనిపించేసరికి రఘుతో పాటు అక్కడ ఉన్న ఇతర దొంగలు కూడా దిగ్భ్రమ చెందారు. జై మహాకాళి అని అజితుడు కేక పెట్టాడు. దొంగలందరూ కూడా జై మహాకాళి అన్నారు. వాళ్ళు అజితుడు కాళ్ళ మీద పడి, స్వామి మమ్మల్ని రక్షించండి, మేం పాపులం, మమ్మల్ని కాపాడండి అన్నారు. వాళ్ళు వెంటనే అజితుడు చేతికట్లు విప్పేశారు. అతని సలహా పైన వాళ్ళు దొంగతనాలు మాని తాము లోగడ దోచిందంతా బీదసాదులకు పంచిపెట్టి అరణ్యంలో వ్యవసాయం చేసి జీవించసాగారు. జపా పుష్పాలని, నిమ్మకాయలను చూడగానే అజితుడికి తన మేనమామ తరచుగా చూపించిన ఇంద్రజాలం జ్ఞప్తికి వచ్చింది. అజితుడి వద్ద ఒక తెల్ల కాగితం ఉన్నది. తన పూర్వీకుల పేర్లు రాసి పూరీలో కర్మకాండ జరిపించే ఉద్దేశంతో అతను ఆ కాగితాన్ని తన దగ్గర ఉంచుకున్నాడు. అతను ఆ కాగితాన్ని 2గా మడిచి ఒక నిమ్మకాయ కోసి దాని రసాన్ని సగం కాగితం మీద పూసి ఆరబెట్టి ఆ కాగితాన్ని నలిపి కుటీరంలో ఒక మూల పారేశాడు. ఈ ఇంద్రజాలంలో ఉన్న చిత్రమేమిటంటే, జపా పుష్పం రేకులని మామూలు కాగితం మీద రుద్దితే నీలము, నలుపు రంగుల మరకలు అవుతాయి. నిమ్మరసం పూసిన కాగితం మీద ఎర్రని మరకలు అవుతాయి. ఒక మామూలు నిమ్మకాయ అజితుడి ప్రాణాలు నిలబెట్టడమే కాక పేరు మోసిన గజదొంగలని బుద్ధిమంతులుగా మార్చింది. మరొక కథ పేరు ఇద్దరు మిత్రులు. ఈ కథను రచించిన వారు ఎం కామేశ్వరరావు గారు. ఒక ఊళ్ళో రత్తయ్య, రమణయ్య అని 2 మిత్రులు ఉండేవాళ్ళు. ఇద్దరికి నాన్న వాళ్ళెవరూ లేరు. ఇద్దరూ చిన్నతనం నుంచి కలసికట్టుగా ఒకే కొంపలో ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక పనంటూ లేదు. బుద్ధి పుట్టినప్పుడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి అమ్మి దానితో కాలక్షేపం చేసేవాళ్ళు. బద్ధకం పుట్టినప్పుడు ఎవరి దొడ్డి నుంచైనా ఏ అరటి గెలో దొంగిలించుకొని పోయి అమ్ముకునేవాళ్ళు. రత్తయ్య అనే వాడి దగ్గర వాడి తాతల నాటి సొట్టలు పడిన వెండి కంచం ఒకటి ఉన్నది. రమణయ్య దగ్గర ఒక పాతకాలపు నులక మంచం ఉన్నది. ఇద్దరూ ఆ వెండి కంచంలో తిని ఆ నులక మంచం మీద పడుకునేవాళ్ళు. ఒక వానాకాలం రాత్రి జోరున వర్షం కురుస్తూ ఉండగా మిత్రులిద్దరూ వెండి కంచంలో భోజనం చేసి మంచం మీద కూర్చున్నారు. రత్తయ్య వాటాలో కొంత అన్నం మిగిలిపోయింది. రమణయ్య వాటాలో కొద్దిగా కూర మిగిలింది. రేపొద్దున తినవచ్చులేమనుకుని వాటి మీద ఆకు కప్పారు. రత్తయ్య తమ దుస్థితికి చింతిస్తూ, ఎంతకాలం మనం ఇలా జీవితం గడుపుతాము, రేపు మనం పెళ్ళిళ్ళు చేసుకుంటే పెళ్ళాల్ని ఎలా పోషిస్తాము అన్నాడు. దానికి రమణయ్య, ఇలాంటి వర్షపు రాత్రి ఏ మహానుభావుడో తలుపు తట్టి రాత్రికి తలదాచుకొని ఆశ్రయం ఇచ్చిన వారికి ఎంతో మేలు చేసిపోయేటట్లుగా ఎన్నో కథలు విన్నాం. కానీ ఏ కారణం వలనో తెలియదు, మన దరిద్రపు కొంపకు మాత్రం ఏ మహానుభావుడు రాడు అన్నాడు విచారంగా. విచారించి ఏం లాభము, అర్ధరాత్రి కావస్తున్నది, పడుకుందాము అన్నాడు రత్తయ్య. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. రత్తయ్య లేచి వెళ్ళి తలుపు తీశాడు. బయట కాషాయి వస్త్రాలు ధరించిన ఒక ముసలివాడు చలికి వణుకుతూ అతడికి కనిపించాడు. రత్తయ్య వాడితో కోపంగా, ఎవడివయ్యా నువ్వు, ఇంత రాత్రివేళ మీ తాత కట్టించిన ఇల్లు అన్నట్లుగా తలుపు బాదావు అన్నాడు. ముసలి సాధువుని, ఆకలి దహించుకుపోతున్నది, ఈ పూట ఇక్కడ ఉండనివ్వండి అన్నాడు సాధువు దీనంగా. ఈ మాట వింటూనే రమణయ్య లేచి వచ్చి, రండి స్వామి, మీ రాకతో మా ఇల్లు పావనమైంది, కానీ ఈ పూట అన్నంలోకి కూర మాత్రమే ఉన్నది అంటూ ముసలివాణ్ణి లోపలికి ఆహ్వానించాడు. సాధువు వాత్సల్యపూర్వకంగా నవ్వి, కాలే కడుపుకు మండే బూడిద చాలు బిడ్డా, నీ మనసు దొడ్డది అంటూ లోపలికి వచ్చి రమణయ్య పెట్టిన అన్నము కూర తృప్తిగా తిన్నాడు. తర్వాత సాధువు రమణయ్యతో, నా ప్రాణం నిలబెట్టావు బిడ్డా, నీ వస్తువు ఏదైనా చూపించు, దానికి అద్భుతమైన శక్తినిచ్చి నా దాన్ని నేను పోతాను అన్నాడు. ఈ నులక మంచం నాదే స్వామి అన్నాడు రమణయ్య. సాధువు తన చేతిలో తడి మంచం మీద విదిలించి, పో బిడ్డా, ఇంక నీకు బెంగలేదు,
నువ్వు ఈ నులక మంచం మీద పడుకొని కాసేపు గట్టిగా కళ్ళు మూసుకున్నావంటే ఎక్కడెక్కడి నిధి నిక్షేపాలు నీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. సుఖపడు అన్నాడు రమణయ్యతో. ఈ మాటలు వినగానే రత్తయ్యకు రమణయ్య మీద ఎక్కడ లేని అసూయ పుట్టుకు వచ్చింది. వెంటనే వాడు, అన్యాయం స్వామి, మీరు తిన్నది నేను మిగిల్చిన అన్నం, వాడిది కూర మాత్రమే. అందుచేత మీరు అనుగ్రహించిన దాంట్లో 3 వంతులు నాకు కూడా చెందాలి. అదీగాక నులక మంచ నాది. వీడు దురాశతో అది తనది అంటున్నాడు అని అబద్ధమాడాడు. ఈ మాటకి రమణయ్యకు మండిపోయింది. ఇద్దరూ ఆ మంచం తనదంటే తనదని రెట్టించుకొని చివరికి కలియబడ్డారు. సాధువు వాళ్ళిద్దరినీ విడదీసి, మీరిలా పోట్లాడుకోవటం బాగోలేదు. బిడ్డలారా, ఆ మంచం మీద ఇద్దరూ పడుకొని చూడండి. ఎవరి కళ్ళకు నీ చెప్పిన నిధి నిక్షేపాలు కనిపిస్తే వారిదే ఆ మంచం అన్నాడు. మిత్రులిద్దరూ మంచం మీద పడుకొని గట్టిగా కళ్ళు మూసుకున్నారు. ఎంతసేపటికి వాళ్లకు ఏ నిధి నిక్షేపము కనపడలేదు. చివరికి ప్రాణం విసిగి వాళ్ళు కూడా బలుక్కున్నట్టుగా ఒకేసారి కళ్ళు తెరిచి చూసేసరికి సాధువు లేడు, వెండి కంచం కూడా లేదు. మరొక కథ పేరు కోమటి యుక్తి. ఈ కథను రచించిన వారు కుమారి సురభి రేవతి గారు. ఒక ఊళ్ళో రంగయ్య అనే సన్నకారు రైతు ఉండేవాడు. ఒక ఏడు అతని పొలంలో వరి పైరు బాగా పండింది. రోజు రంగయ్య పొలంలో పడుకొని కాపలాగాస్తున్నాడు. ఒకనాటి రాత్రి 4 దొంగలు రంగయ్య పొలం మీద పడ్డారు. 2 దొంగలు గబగబా కంకులు కోసి బస్తాల్లో వేసుకుంటుంటే మిగిలిన 2 చేతికర్రలు పట్టుకొని రంగయ్య తల వద్ద కాళ్ళ వద్ద నిలబడ్డారు. రంగయ్య అంతా గమనించాడు, కానీ ఏమీ చేయలేకపోయాడు. గలాటా చేసి కేక వేస్తే తన ప్రాణానికే ప్రమాదం. అందుకని అతను కళ్ళు మూసుకొని అలాగే పడుకున్నాడు. వచ్చిన పని కాగానే దొంగలు వరికంకుల బస్తాలు నెత్తిన పెట్టుకుని పారిపోయారు. తెల్లవారి లేచి రంగయ్య చూసుకుంటే సగం పొలం నాశనమై ఉన్నది. ఈ సంగతి ఊరంతా పొక్కింది. రంగయ్యను గురించి అందరూ జాలిపడి, ఈ దొంగలు పాపం బీదవాడి చేలోనే పడాలా అనుకున్నారు. కానీ దొంగలకి పొలం గలవాడు బీదవాడో షావుకారో ఎలా తెలుస్తుంది? ఊళ్ళోని పెద్దలందరూ చేరి దొంగల్ని రాకుండా చేయటం గురించి మాట్లాడుకున్నారు. ఈరోజు రంగయ్య పొలం దోచిన వాళ్ళు రేపు మరొకరి పొలం దోస్తారు. దొంగలు రాకుండా ఏం చేయాలన్న సమస్య వచ్చింది. ఆ ఊరి కోమటి పేదవాడైనా చాలా తెలివి కలవాడు. ఆ కోమటి ఊరి పెద్దలతో, మీరు నిర్భయంగా ఉండండి, నాకు 4 రోజులు వ్యవధి ఇచ్చారంటే నేను దొంగల్ని మీ ముందు ఉంచుతాను అన్నాడు. ఆ పాటి పుణ్యం కట్టుకోవయ్యా, నువ్వు దొంగల్ని పట్టావంటే మేమంతా చందాలు వేసుకుని నీ చేత అంగడి పెట్టిస్తాము అన్నారు ఊళ్ళో వాళ్ళు. తాను ఏం చేయబోతున్నాడో శెట్టి ముందుగా ఎవరికీ చెప్పలేదు. రంగయ్య చేను దోచిన దొంగలు గూడెం చేరుకున్నారు. దాదాపు 2 బస్తాల ధాన్యం వాళ్ళకు దొరికింది. ఈ సంగతి వివరంగా గూడెంలో ఉండే దొంగలందరికీ తెలిసిపోయింది. మరి 5 దొంగలు మర్నాడు రాత్రి అదే గ్రామానికి బయలుదేరారు. కొడవలి 1 చేతబట్టి ఖాళీ సంచులు 2 తీసుకొని కోమటి ఈ దొంగల కోసమే ఎదురు చూస్తూ ఒక చేను దగ్గర నిలబడి ఉన్నాడు. దొంగల్ని అంత దూరాన చూడగానే అతను పొలం కోస్తున్నట్లు నటించసాగాడు. అతన్ని చూడగానే దొంగలకి అమితానందమైంది. తమకు తోడుగా మరొక దొంగ దొరికాడు కదా అనుకున్నారు. వాళ్ళు శెట్టిని సమీపించి, నీ ఊరు ఏది అని అడిగారు. మాది ఫలానా ఊరు, మిమ్మల్ని ఏనాడు చూసినట్లేదే, మీదే ఊరు అని శెట్టి వాళ్ళని అడిగాడు. వాళ్ళు తమ గూడెం పేరు చెప్పారు. త్వరగా పని కానియండి, మనం దొరికిపోగలము అన్నాడు శెట్టి వాళ్ళతో. దొంగలు వేగంగా కంకులు కోసి సంచులు నింపుకోసాగారు. వాళ్ళు శెట్టితో, ఏమన్నా ఈ పొలానికి కాపలా కూడా లేదేంటి, ఎంత అశ్రద్ధ అన్నారు. ఈ పొలంగల ఆసామి గొప్ప ధనవంతుడు, వాడికి పిల్లా జల్లా లేరు, ఇంటి నిండా బంగారం మూలుగుతున్నది. పెళ్ళాన్ని ఒంటరిగా విడిచి పొలం కాపలాకి రాడు. నాకు శక్తి చాలదు గాని వాడింట్లో బంగారమంతా ఏనాడో కాజేసేవాణ్ణి అన్నాడు శెట్టి దొంగలతో. అదేంటన్నా, నువ్వు సరేనను, నువ్వు రమ్మన్న రోజున మా గూడెంలో ఉన్న వాళ్ళందరం కదిలి వస్తాము అన్నారు దొంగలు. శెట్టి వాళ్ళకి ఫలానా రోజు రమ్మని చెప్పాడు. దొంగలు సంతోషించి వెళ్ళిపోయారు. శెట్టి చెప్పిన ప్రకారము దొంగలందరూ అతన్ని ఒకరోజు రాత్రి ఒకచోట కలుసుకున్నారు. శెట్టి వాళ్ళని తన వెంట ఒక ఇంటికి పిలుచుకొని వెళ్ళి ముందుగా ఆ ఇంటివాడితో వేసుకున్న పథకం ప్రకారము ఇంటి తలుపు తట్టాడు. ఇంటివాడు వచ్చి తలుపు తెరవగానే దొంగలు అతని నోట గుడ్డలు కుక్కి
ఒక చోట కట్టి పడేశారు. ఇంతలోనే ఒక ఆవిడ లోపల నుంచి వచ్చింది. జాగ్రత్త, పొడి చేస్తాం అని శెట్టి ఆమెను బెదిరించి దొంగలతో పదండ్రా లోపలికి, అంతా దోచుకొని రండి అన్నాడు. దొంగలందరూ లోపలికి వెళ్ళగానే శెట్టి బయట తలుపు మూసి తాళం పెట్టేశాడు. తర్వాత శెట్టి ఊళ్ళో జనాన్నందరినీ పిలుచుకుని వచ్చాడు. గ్రామస్తులు దొంగలందరినీ పట్టుకొని కట్టేసి తెల్లవారుతూనే దొంగలని కొత్వాలకు అప్పజెప్పి శెట్టి చేత అంగడి తెరిపించారు. మరొక కథ పేరు ఆనవాలు. ఈ కథను రచించిన వారు టి. ముకుంద శర్మ గారు. ఒక ఊళ్ళో ఒక బీద రైతు ఉండేవాడు. అతని ఇతరుల పొలాల్లో కూలీ పనిచేసి పొట్ట పోషించుకుంటూ పొలం పనులు లేనప్పుడు తన పశువుల పాలు అమ్ముకుంటూ ఉండేవాడు. అతనికి కందసామి, వీరాసామి అని 2 కొడుకులు ఉండేవాళ్ళు. వాళ్లలో కందసామి తండ్రి తిట్టాడని అలిగి చిన్నతనంలోనే ఎటో వెళ్ళిపోయాడు. రైతు ముసలివాడై చనిపోతూ తన 2వ కొడుకైన వీరాసామితో, మనకున్న ఆస్తి 10 పశువులే, ఎప్పటికైనా నీ అన్న కందస్వామి తిరిగి వస్తే వాటిలో 5 వాడికి నువ్వు ఇచ్చివేయాలి. కందసామి ముక్కు మీద 1 అంగుళం నిడువుగల మచ్చ ఉంటుంది, అదే వాడికి ముఖ్యమైన గుర్తు అని తన చివరి కోరికగా చెప్పాడు. తండ్రి పోయాక వీరాసామి తన అన్న కోసం ఎదురుచూస్తూ రోజులు గడపసాగాడు. ఎవరైనా కొత్త మనుషులు కనిపిస్తే వాళ్ల ముక్కుని జాగ్రత్తగా పరీక్షించేవాడు. ఎందుకలా చూస్తున్నావు అని అడిగితే, మరేమీ లేదు, 12 ఏళ్ల క్రితం పారిపోయిన మా అన్న ముక్కు మీద 1 అంగుళం పొడవు మచ్చ ఉండేది. వాడు కనిపిస్తే నేను వాడికి 5 పశువులు ఇచ్చేయాలి అని వీరాసామి చెప్పేవాడు. ఒకనాడు వీరాసామి పొలం పనికి పోతూ ఉండగా అతని ఇంటికి సమీపంలోనే దారి పక్కన ఒక బిచ్చగాడు లాంటి మనిషి మట్టి కొట్టుకొని మూలుగుతూ కనిపించాడు. వీరాసామి ఆ మనిషిని చూసి జాలిపడి, ఎవరు నువ్వు, ఏమిటి నీ బాధ, నీకేం కావాలి అని అడిగాడు. ఆకలి బాబు, 3 రోజుల నుంచి అన్నము నీరు లేకుండా నడిచి వస్తున్నాను. కళ్ళు బైర్లు కమ్మి కాళ్ళు మడతపడిపోయినాయి అని ఆ మనిషి బాధపడుతూ చెప్పాడు. వీరాసామి ఆ మనిషి ముక్కు మీద మచ్చను గమనించి, నీ పేరేమిటి అని అడిగాడు. తన పేరు కందసామి అని చెప్పి, నేను ఇంటి నుంచి వెళ్ళిపోయి చాలా ఏళ్ళయింది, గతిలేక బిచ్చమెత్తి బతుకుతూ నా తండ్రి దగ్గరికి బయలుదేరాను అన్నాడు ఆ మనిషి. నేను నీ తమ్ముడు వీరాసామిని అని చెప్పి వీరాసామి తన తండ్రి పోయిన సంగతి, చచ్చిపోతూ అతను కందసామి వస్తే 5 పశువుల్ని ఇవ్వమన్న సంగతి చెప్పి ఆ మనిషిని తన ఇంటికి తీసుకుని పోయి ఉపచారాలు చేశాడు. అయితే మర్నాడు వీరాసామి చూసేసరికి ఆ మనిషి లేడు. కొట్టంలో ఉన్న పశువులలో 5 కనిపించను కూడా లేదు. తన అన్నకు తనతో కలిసి ఉండటం ఇష్టంగా వెళ్ళిపోయాడేమోనని వీరాసామి అనుకున్నాడు. కానీ ఆ మాట చెప్పి మరీ వెళ్ళిపోవచ్చు కదా. వీడు నా అన్న కాదు, ఎవడో దొంగ అనుకున్నాడు వీరాసామి. కొద్ది రోజులు గడిచాక వీరాసామి ఇంటి ముందు ఒక బండి ఆగింది. అందులో నుంచి ఒక ధనికుడు లాంటివాడు దిగాడు. బండివాడు కొన్ని పెట్టెలు, ఒక పళ్ళ బుట్ట తెచ్చి అరుగు మీద పెట్టాడు. వీరాసామి ఆశ్చర్యంతో, ఎవరండి మీరు, ఎవరు కావాలి అని ఆ మనిషిని అడిగాడు. నువ్వు వీరాసామివి కాదట్రా, నేను కందసామిని. నువ్వు ఎలా పెరిగావు, నాన్న కులాసానా అని ఆ ధనికుడు వీరాసామిని అడిగాడు. వీరాసామి దిగ్భ్రమ చెంది అతని ముక్కు కేసు చూశాడు. ముక్కు మీద 1 అంగుళం నిడివిగల మచ్చ ఉన్నది. అయితే ముందు వచ్చినవాడు దొంగేనన్నమాట. వాడు పెట్టుకున్నది నిజమైన మచ్చో కాదో తాను పరీక్షించి తెలుసుకోలేదు. వాడేమో పశువుల్ని కాజేసుకొని పోయాడు. ఈ వచ్చినవాడు నిజంగా తన అన్నే అయితే తాను తన తండ్రి మాట ఎలా నిలబెట్టుకోవటము? ఒకవేళ ఈ మనిషి దొంగేమో అనుకొని వీరాసామి ఆ వచ్చిన వాడిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. చిన్నప్పటి సంఘటనల గురించి వీరాసామి అడిగిన ప్రశ్నలకు కందసామి సరి అయిన సమాధానాలు ఇవ్వటమే కాక మరికొన్నింటిని జ్ఞాపకం కూడా చేశాడు. అప్పుడు వీరాసామి కొద్ది రోజుల క్రితము ఎవరో రావటము, వాడి పశువులను తీసుకొని పారిపోవటము, తండ్రి చచ్చిపోతూ తన ఆఖరి కోరిక చెప్పడము, మిగిలిన విషయాలన్నీ కందసామికి చెప్పాడు. ఇప్పుడు నన్ను ప్రశ్నించినట్టే నువ్వు వాణ్ణి ప్రశ్నించి ఉండవలసింది. పశువుల గురించి దిగులు పడకు, అవి పోతే పోయాయిలే అన్నాడు కందసామి. అలా కాదు, నాన్న అన్నట్టు జరిపి తీరాలి. నా వంతు పశువుల్ని నువ్వు తీసుకో, నేను చేసిన తప్పుకు అదే ప్రాయశ్చిత్తం అన్నాడు వీరాసామి. కందసామి బండివాణ్ణి పిలిచి ఊరి బయట కట్టివేసి ఉన్న పశువుల్ని తీసుకుని రమ్మని పంపి
వీరాస్వామితో, మొన్న వచ్చిన దరిద్రుణ్ణి నేనే. నీవు నా మచ్చ సంగతి, పశువుల సంగతి అడ్డమైన వాళ్లకు చెప్పావు. పరీక్షించకుండా ఎవరినీ నమ్మరాదని నీకు తెలిసి రావటం కోసమే ఇలా చేశాను. నేను మంచి స్థితిలోనే ఉన్నాను. నా ఐశ్వర్యాన్ని ఇద్దరము పంచుకుంటే మన తండ్రి సంతోషిస్తాడు అన్నాడు. మరొక చిన్న కథ పేరు నిరర్ధకమైన ఆజ్ఞ. ఈ కథను రచించిన వారు ఆర్ సురేంద్రనాథ్ గారు. పూర్వము ఆతిథ్యపురి అనే దేశాన్ని సూరసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన కొడుకు చంద్రసేనుడు. ఒకసారి ఆదిత్యపురిపైకి పొరుగురాజు దండెత్తి వచ్చాడు. ఆ సమయంలో సూరసేనుడికి జబ్బుగా ఉండటం చేత ఆయన తన కొడుకు నాయకత్వం క్రింద సేనలు వెళ్ళి యుద్ధం చేసేటట్లు ఏర్పాటు చేశాడు. చంద్రసేనుడు బయలుదేరేటప్పుడు తండ్రి అతనితో, నాయనా, యుద్ధానికి నాయకత్వం వహించే అనుభవం నీకు లేదు. అయితే మన సేనాపతులు అనుభవం కలవాళ్ళు. వాళ్ళ నిర్ణయాల్ని పాటించి జయంతో తిరిగిరా అని చెప్పాడు. చంద్రసేనుడు తన తండ్రి మాటల్ని అంత శ్రద్ధగా వినలేదు. ఎందుకంటే 2 ఏళ్ల క్రితము సూరసేనుడు నాయకత్వం క్రింద జరిగిన యుద్ధంలో ఆయన యుద్ధరంగం నుంచి పారిపోయాడు. ఆయన వెనకనే సేనాపతులు సేనలు పారిపోవటంతో శత్రువుకు ఆకస్మిక విజయం లభించింది. ఈ సంఘటన మనసులో ఉంచుకొని చంద్రసేనుడు, నాయకుడి శౌర్య ప్రతాపాల మీదనే జయోపజయాలు ఆధారపడతాయి కానీ సేనాపతుల శౌర్యము, సేనల శౌర్యము అంటూ ఏమీ లేదనే నిర్ణయానికి వచ్చాడు. యుద్ధము ఆరంభమైంది. 2 రోజుల పాటు తమదే పైచేయిగా ఉన్నట్లు చంద్రసేనుడికి తోచింది. కానీ 3వ రోజు శత్రుసేనల పరాక్రమం హెచ్చుతున్నట్లు, తన సేనలు పస తగ్గిపోతున్నట్లు కనపడింది. ఇక అపజయం తప్పదనుకొని అతడు తన సేనాపతులతో, ఇక యుద్ధం చాలించి వెనుతిరగండి. వృధా జననష్టం దేనికి? ఇంకా హెచ్చు సేనలతో మళ్ళీ వద్దాము అన్నాడు. యుద్ధానుభవం గల సేనాపతులు అతనితో, యువరాజా, ఈ సమయంలో వెనుదిరగటం అంటే వెన్ను పడేటప్పుడు దుత్తును పగలగొట్టడమే. మనం విజయం పొందడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి అన్నారు. నా ఆజ్ఞ ధిక్కరించి నిష్కారణంగా సైన్య నష్టం కలిగిస్తారా అని చంద్రసేనుడు వారిని కసిరాడు. కానీ వాళ్ళు అతని ఆజ్ఞ పాటించక యుద్ధం కొనసాగించి శత్రువుపై విజయం సాధించారు. ఇది చంద్రసేనుడికి మరింత అవమానం అనిపించింది. విజయంతో తిరిగి వచ్చిన కొడుకుని, సేనాపతులని సూరసేనుడు చక్కగా సన్మానించాడు. కానీ తన కొడుకు ముఖము చిన్నబోయి ఉండటం గమనించి ఆయన కారణం అడిగాడు. చంద్రసేనుడు తన తండ్రితో జరిగిన సంగతి చెప్పాడు. అది విని సూరసేనుడు చిరునవ్వు నవ్వి, నిన్ను చూస్తే నాకొక పాత కథ జ్ఞాపకం వస్తున్నది, చెబుతాను విను అని ఇలా చెప్పాడు. అజీకర్త గురుకులంలో విద్యలన్నీ నేర్చుకున్న మునికుమారుడు ఒకడు తన ఇంటికి తిరిగిపోతూ ఒక దేశం ప్రవేశించాడు. ఆ సమయంలో ఆ దేశంలో ఆందోళనకర పరిస్థితి ఏర్పడి ఉన్నది. శత్రు గూఢాచారుల భయం కొద్దీ ఎక్కడ చూసినా రక్షక భటులు వచ్చిపోయే వారందరినీ శ్రద్ధగా పరిశీలిస్తున్నారు. అలాగే ఒక భటుడు మునికుమారుణ్ణి ఆపి, నువ్వు మిత్రుడువా శత్రుడువా అని అడిగాడు. నేను మిత్రుడును కాదు శత్రువును కాదు అని మునికుమారుడు వేదాంతిలాగా జవాబు చెప్పాడు. రక్షక భటుడు వేసిన మిగిలిన ప్రశ్నలకు కూడా అతను గూఢార్థం గల సమాధానాలే చెప్పాడు. అతని పైన అనుమానం ఎక్కువయ్యి అతన్ని తీసుకుని పోయి రాజు ముందు నిలబెట్టారు. రాజు వేసిన ప్రశ్నలకు కూడా మునికుమారుడు అలాగే సమాధానాలు చెప్పాడు. అతను తప్పక శత్రువుల గూఢాచారి అయి ఉంటాడనుకొని రాజు మునికుమారుడికి మరణశిక్ష విధించాడు. మునికుమారుణ్ణి శిరచ్ఛేదం చేయటానికి తీసుకుపోతూ ఉండగా అతనితో చదివి తన ఇంటికి తిరిగి వచ్చిన అతని మిత్రుడొకడు చూసి రాజుతో, వీడు నేను అజీకర్త ముని గురుకులంలో చదువుకున్నాము, వీడు తన దేశానికి పోతున్నాడు అని చెప్పాడు. రాజు మునికుమారుణ్ణి బంధవిముక్తుణ్ణి చేసి అజీకర్త మునికి కబురు పంపాడు. అజీకర్తుడు రాగానే మునికుమారుడు ఆయనకు నమస్కారం చేసి, తేడాలన్నీ మిథ్య అనే దృష్టితో నేను మాట్లాడేసరికి నా ప్రాణాలకే ప్రమాదం వచ్చింది అన్నాడు. అది నిష్ప్రయోజనం నాయనా, నీవు అనుభవంతో మాట్లాడాలి. నువ్వు చెప్పేది అందరికీ తెలియాలి, లేకపోతే నీ మాటకు విలువ ఉండదు అన్నాడు అజీకర్తుడు. సూరసేనుడు ఈ కథను చెప్పి చంద్రసేనుడితో, నాకు యుద్ధంలో సంపూర్ణమైన అనుభవం ఉన్న కారణం చేత నేను యుద్ధంలో వెనుదిరిగినప్పుడు నా సేనాపతులందరూ నాతో పాటు వెనుదిరిగారు. కానీ నీకు యుద్ధంలో అనుభవం లేదు. అందుచేత నువ్వు వెనుదిరగమని ఆజ్ఞాపించినప్పుడు సేనాపతులు నీ ఆజ్ఞ ఉల్లంఘించారు.
వ్యక్తిగతంగా నీకు అపజయం కలిగినప్పటికీ మన సేనలు శత్రు సేనలను జయించాయి. సేనాపతులు నిన్ను అవమానించారని అనుకోకు అన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.